తిరుపతిలోని ప్రముఖ హోటల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ చూసినైతే రోజుకి మాకు 3 సిలిండర్ 4 సిలిండర్ దొరికే కష్టం కదా ఉంది. రోజుకి ఐటమ్స్ వచ్చి మా దగ్గర సుమారు 120 ఐటాలు ఉన్నాం. ఇప్పుడు కనిష్ట 50 ఐటాలు ఇచ్చేందుకు కష్టంగా ఉంది సార్. ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీని మీరు సంప్రదించారా? వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇప్పుడు వాళ్ళ దగ్గరనే వాళ్ళ ప్లాంట్లో లేదని చెప్పినా వాళ్ళు మన ఇష్టం చేసుకోవాలి మళ్ళీ కదా వాళ్ళని. ఉన్నవరికి వాళ్ళు ఇంతవరకు ఇచ్చినారు మాకు అంతే. ఇప్పుడు రేపు నుంచి ఎట్లా పరిస్థితి ఏమీ అర్థం కాలేదు సార్. ఉండేది గల్ఫ్ దేశాల్లో యుద్ధం కారణంగా భారత్కు ఆ సెగ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటికే గ్యాస్ నిల్వలకు సంబంధించి పూర్తిగా కూడా కొరత ఉండడంతో తిరుపతిలోని ప్రముఖ హోటల్స్కి కూడా ఈ ఎఫెక్ట్ తగిలిందని చెప్పుకోవచ్చు. తిరుపతి వ్యాప్తంగా దాదాపు 3,000 హోటళ్లకు పైగా ఉన్నాయి. అందులో నెలకి దాదాపు 40,000కు పైగా కమర్షియల్ సిలిండర్లు వినియోగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభం నేపథ్యంలోనే తిరుపతిలోని ప్రముఖ హోటళ్లలో బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే సాధారణంగా హోటల్లో సప్లై చేసేటువంటి ఐటమ్స్ కంటే కూడా పూర్తి స్థాయిలో తగ్గించేసి ఐటమ్స్ని సర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తిరుపతిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హోటల్లో నేనున్నాను. ఇక్కడ ఏకంగా ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ప్రియమైన వినియోగదారులకు ఎల్పిజి వంట గ్యాస్ కొరత కారణంగా మా సేవలను నిరంతరాయంగా కొనసాగించేలా చూడటానికి మా వాణిజ్య కార్యక్రమాలకు 11/3/2026 తేదీ నుంచి మార్పులు చేయబడింది. ఈ మార్పులు కింద మా రెస్టారెంట్లో భోజనం మరియు టేక్అవే కోసం పరిమితులు మెన్యూ అంశాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా చెప్పారు. దాంతోపాటు కూడా డెలివరీ సేవలకు కూడా పరిమితి మెన్యూతోనే పనిచేస్తాయని చెప్పి కూడా వాళ్ళు ఇప్పటికే బోర్డు అయితే సిద్ధం చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే కమర్షియల్కి సంబంధించినటువంటి సిలిండర్లు అంతా కూడా తిరుపతిలో దొరకడం లేనటువంటి నేపథ్యంలోనే కంప్లీట్గా ఈ సంక్షోభానికి ఎప్పుడు తెరబడుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో హోటల్ యాజమాన్యాలంతా కూడా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ హోటల్లో దాదాపు 120 ఐటమ్స్తో ప్రతిరోజు కూడా మెన్యూ అనేది ఉంటుంది. అయితే ప్రస్తుతం 50కి పైగా ఐటమ్స్ అనేది పూర్తిగా వీళ్ళు నిలిపివేసినటువంటి పరిస్థితి. ఏదైతే అవసరానికి తగ్గట్టుగా భోజనం సంబంధించినటువంటి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో ఆ ఐటమ్స్కి మాత్రమే ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చారు. చూడొచ్చు, తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు సైతం పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి ఆ రద్దీ ఎలాగుందో మనం చూడవచ్చు. ఒకసారి ఇటువైపు మనం చూస్తే హోటల్ లోపల కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి ఉంది. అయితే ఉన్నటువంటి రద్దీకి అనుగుణంగా వీళ్ళు సప్లై చేయలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రకమైనటువంటి రద్దీ అనేది దాదాపు ½ అన్ అవర్ వెయిట్ చేస్తే కానీ లోపలికి వెళ్ళలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ సాధారణంగా ఉండేటువంటి ఐటమ్స్ కంటే కూడా చాలా తక్కువగా ఐటమ్స్ అనేది ప్రస్తుతం కనిపిస్తోంది. మనతో పాటు హోటల్ మేనేజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చక్రవర్తి సార్, ఏంటి సాధారణంగా ఎన్ని ఐటమ్స్ ఇస్తూ ఉంటారు, ఇప్పుడు ఎన్ని ఐటమ్స్కి కుదించారు, సిలిండర్లకు సంబంధించి ప్రతిరోజు ఎన్ని వాడతారండి? రోజుకి వచ్చి మాకు వచ్చి 15 నుంచి 18 సిలిండర్ ఉంది సార్ ఒక రోజుకి. ఇప్పటికీ చూసినైతే రోజుకి మాకు 3 సిలిండర్ 4 సిలిండర్ దొరికే కష్టం కదా ఉంది. రోజుకి ఐటమ్స్ వచ్చి మా దగ్గర సుమారు 120 ఐటాలు ఉన్నాం. ఇప్పుడు కనిష్ట 50 ఐటాలు ఇచ్చేందుకు కష్టంగా ఉంది సార్. ఇప్పుడు వచ్చే యాత్రికులకు వచ్చి ఎట్లా ఏం చేసేది, తిరుమల తిరుపతికి వచ్చే భక్తులకు చాలా కష్టంగా ఉంది సార్. అంటే సాధారణంగా రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది ఈ హోటల్లో. అంటే శాకాహారమైనటువంటి వారు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, సో చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. మామూలు రోజుల్లో కూడా ఇలానే ఉంటుందా? ప్రస్తుతం ఈ ఒక సంక్షోభం కారణంగా ఈ రకమైనటువంటి రద్దీ కనిపిస్తుంది. ఇలా మామూలుగా ఉంటారు సార్, మామూలుగా ఉంటారు. మనకు ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇది మరి ఉండి మనకి ఎట్లా వచ్చే భక్తులకి ఎట్లా చేసేది ఏమి ఎట్లా వ్యాసం చేస్తామంటారు. అంటే గ్యాస్ ఏజెన్సీని మీరు సంప్రదించారా? వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇప్పుడు వాళ్ళ దగ్గరనే వాళ్ళ ప్లాంట్లో లేదని చెప్పినా వాళ్ళు మన ఇష్టం చేసుకోవాలి మళ్ళీ కదా వాళ్ళని. ప్లాంట్లో శుద్ధంగా లేదు. ఉన్నవరికి వాళ్ళు ఇంతవరకు ఇచ్చినారు మాకు అంతే. ఇప్పుడు రేపు నుంచి ఎట్లా పరిస్థితి ఏమీ అర్థం కాలేదు సార్. ఉండేది అంటే ఇన్ ఫ్యూచర్లో అవి సప్లై చేసేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఆల్టర్నేట్గా ఎటువంటి దానికి ఇప్పుడు కట్ల పోయలేదనే ఏర్పాటు చేస్తున్నాం సార్. దాన్ని చూస్తూ ఉంటాము. ఎక్కడ పేస్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ఇప్పుడు 2 రోజులుగా అదే ఏర్పాటు చేస్తానని చూస్తున్నాం సార్. సో ఇది హోటల్ యాజమాన్యం చెప్తున్నటువంటి విషయాలు. మనం ఒకసారి చూడొచ్చు, హోటల్ మొత్తం కూడా పూర్తిగా రద్దీగా కనిపిస్తోంది. అంటే వాళ్ళు డిమాండ్కి తగినటువంటి సప్లై ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. తిరుపతి దాదాపు 3,000 హోటళ్లకు పైగా ఉన్నాయి. సో ఆ హోటళ్ళకు అన్నీ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ద్వారానే వీళ్ళంతా కూడా ఇక్కడ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం చూస్తున్నటువంటి విధంగా రద్దీ ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఐటమ్స్ తగ్గించినప్పటికీ కూడా ఇక్కడ కొంత కంఫర్ట్గా ఉంటుంది. శాకాహార భోజనాలు ఉంటాయి కాబట్టి సో ఆ రకమైనటువంటి మెన్యూతో ఇక్కడ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా వాళ్ళు భుజిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ రకమైనటువంటి ఫెసిలిటీసు మాతో
ఇవ్వలేమనేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ఇక్కడ భోంచేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటండి అంటే గతంలో లాగా ఐటమ్స్ ఉన్నాయా, ఐటమ్స్ తగ్గించామని చెప్పి హోటల్ వాళ్ళు చెప్తున్నారు కదా? ముఖ్యంగా హోటల్స్లో ఇప్పుడు వచ్చి మేము ఇక్కడ భోజనానికి వచ్చాము. యాక్చువల్గా వాళ్ళని అడిగితే కొద్దిగా మెనూ తగ్గించాము, ఆ మెనూ ప్రకారంగా మీరు ఆర్డర్ చేసుకొని తినండి అన్నట్టుగా చెప్పారు. కానీ అన్నీ ఉన్న వరకు కూడా చాలా టేస్టీగా చాలా బాగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం ఏదైతే వాళ్ళ మెనూలో 50% అంటే 300 ఐటమ్స్ ఉంటే దాంట్లో 100 నుంచి 150 ఐటమ్స్ వరకే మెనూలో చూపిస్తున్నారు. అవి మాత్రమే ఆర్డర్ చేసుకొని తిన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరోపక్క ఏదైతే డెలివరీ కావాలంటే కూడా దాంట్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టారు, వాటిని మాత్రమే తీసుకోండి అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది హోటల్లో. అంటే క్వాలిటీ ఏమైనా తగ్గించారా? క్వాలిటీ ఎలానే ఉంది? అంటే మామూలుగా మేము ఇక్కడ తిరుచానూరు ఇట్లా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడంతా కూడా ఇట్లా వస్తూ ఉంటాము. బట్ ఏంటంటే ఇక్కడ అన్ని ఐటమ్స్ బాగుంటాయి ఇప్పుడు వచ్చినా కూడా. కానీ ఈసారి మాత్రమే ఏ విధంగా బోర్డులు పెట్టి లేదు సార్ అవే ఉన్నాయి ఇవే ఉన్నాయి, మాకు ఇక్కడ గ్యాస్ కొరత ఉంది, మాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంటే మామూలుగా మేము వెజ్ బిర్యానీ అనేవి రకరకాలు తీసుకుంటాం, ఆ ఐటమ్స్ అన్నీ తగ్గించేస్తారు. సరే ఇంకా మామూలుగా ఫుడ్ తీసుకొని వెళ్తాము. సో టేస్ట్ అయితే కాంప్రమైజ్ కాలేదు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఐటమ్స్లో చాలా వరకు తగ్గించారని చెప్తున్నారు. సో కంప్లీట్గా హోటల్ పరిస్థితి అంతా కూడా ఈ రకంగానే ఉంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో అటు హోటల్ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నప్పటికీ వచ్చేటువంటి కస్టమర్లని కంట్రోల్ చేయలేకుండా వాళ్ళు ఇచ్చేటువంటి మెన్యూని వీళ్ళు సప్లై చేయలేకుండా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కట్టెలు పొయ్యి మీదే ఇక మీదట వంటలు చేయాల్సి వచ్చిందని చెప్పి ఇప్పటికే ఒక డెసిషన్కి వచ్చారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. ఇప్పటికే తిరుపతి వ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్లు ఎక్కడ కూడా దొరకడం లేదు. ఈ రకంగా దాదాపు 2 రోజుల తర్వాత ఇంకా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ముందస్తుగా చేసుకుంటున్నారు. మరోవైపు కట్టెల డిపోలకు సంబంధించి కూడా భారీగా టన్ను విలువ పెరిగిందని చెప్పి కూడా తెలుస్తోంది. సో అక్కడికి కూడా వెళ్ళి కట్టెలకు సంబంధించినటువంటి సప్లై ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి రేట్లను అక్కడ పెట్టారు, ముఖ్యంగా సప్లై డిమాండ్ అనేది ఏ రకంగా ఉందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి హోటల్స్ మాత్రం గ్యాస్ కొరత కారణంగా తీవ్ర సంక్షోభాన్ని అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలోని ప్రముఖ హోటల్లో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ చూసినైతే రోజుకి మాకు 3 సిలిండర్ 4 సిలిండర్ దొరికే కష్టం కదా ఉంది. రోజుకి ఐటమ్స్ వచ్చి మా దగ్గర సుమారు 120 ఐటాలు ఉన్నాం. ఇప్పుడు కనిష్ట 50 ఐటాలు ఇచ్చానికి కష్టంగా ఉంది సార్. ఇప్పుడు గ్యాస్ ఏజెన్సీని మీరు సంప్రదించారా? వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం ఇప్పుడు వాళ్ళ దగ్గరనే వాళ్ళ ప్లాంట్లో లేదని చెప్పినా వాళ్ళు వాళ్ళే మన ఇష్టం చేసుకోవాలి మళ్ళీ కదా వాళ్ళని. ఉన్నవరికి వాళ్ళు ఇంతవరకు ఇచ్చినారు మాకంతే. ఇప్పుడు రేపు నుంచి ఎట్లా పరిస్థితి ఏమీ అర్థం కాలేదు సార్ ఉండేది.